ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు చూపిస్తాను రండి. ముందుగా చేప ముక్కలకి పసుపు, ఉప్పు వేసి బాగా కడగాలి. మంచినీటితో 4 సార్లు కడిగితే నీసు వాసన రాకుండా ఉంటుంది. కడిగిన ముక్కల్లోకి పసుపు, ఉప్పు, అల్లం చిన్నుతో పేస్ట్ వేసి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. నేనైతే 2 పాట్లు చేశాను. ఒకటి ఫ్రై కోసం, ఒకటి పులుసు కోసం. మందపాటి గిన్నె ఒకటి పొయ్యి మీద పెట్టి నూనె వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడే ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత తగినంత చింతపండు రసం పోసి మరగనివ్వాలి. మరుగుతున్న చింతపండు రసంలోకి ముందుగా కలుపుకున్న చేప ముక్కలు వేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మసాలా కోసం ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. మరుగుతున్న చేపల పులుసులోకి 2 స్పూన్లు కారం వేసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మనం పొడి కొట్టుకొని పెట్టుకున్న పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. చివరిలో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకొని దించుకోవాలి. అంతేనండి, చేపల పులుసు రెడీ. ఈ ఫ్రై అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.